నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. దిశ నిందితుల ఎన్కౌంటర్, 4 మృతి. మృతదేహాలను షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. చదువుతో పాటు క్రీడలు, సాహిత్య, సాంస్కృతిక విభాగాల్లో ప్రావీణ్యం పొందడం అవసరం. లిటరసీ ఆఫ్ కల్చరల్ కార్నివల్ కార్యక్రమాన్ని ప్రారంభించిన బోధన్ శాసనసభ్యులు ND షకీల్. జస్టిస్ ఫర్ దిశ హత్యపై స్పందించిన అధికారులు. బాటిల్లో పెట్రోల్ కావాలంటే ఆధార్ తప్పనిసరి. వైజ్ఞానిక ప్రదర్శనలే విద్యార్థులలో దాగున్న ప్రతిభను వెలికి తీస్తాయి. జిల్లా స్థాయి వైజ్ఞానిక, గణిత, పర్యావరణ ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక్. శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన అర్చకులు. ఇక డీటెయిల్స్ చూస్తే, దిశ కేసులో నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. మొత్తం 4 నిందితులను షాద్నగర్ సమీపంలోని చాటన్పల్లి వద్ద ఎన్కౌంటర్ చేసి చంపేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సీన్ రికన్స్ట్రక్షన్ చేసే సమయంలో నిందితులు పోలీసులు కళ్ళుగప్పి పారిపోయేందుకు ప్రయత్నించారు. అంతేగాక పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలను లాక్కునే ప్రయత్నం చేశారు. దాంతో వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. దిశను చంపేసి తగులబెట్టిన చోటే 4 రేపిస్టులు చనిపోయారు. తెల్లవారుజామున 3:30 ఈ ఘటన జరిగినట్లు సమాచారం. 4 మృతదేహాలను షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు సైతం గాయపడినట్లు తెలుస్తోంది. దిశ హత్య కేసు నిందితులను బుధవారం పోలీస్ కస్టడీ షాద్నగర్ కోర్టు అనుమతించింది. అనంతరం చర్లపల్లి జైలు నుంచి నిందితులను తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. గురువారం విచారణ చేశారు. శంషాబాద్లోని తొండుపల్లి గేట్ సమీపంలో దిశను హత్యాచారం చేసిన చోటుకు తీసుకువెళ్లి వివరాలు సేకరించారు. రేప్ చేసిన ప్రాంతానికి కొద్ది దూరంలో పాతిపెట్టిన దిశ సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. 9 రోజులైంది. మరి వాళ్ళని ఎన్కౌంటర్ చేసిందని టీవీలో చూస్తున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. మాతో పాటు ప్రజలు కూడా చాలా సంతోషపడుతున్నారు. మరియు తెలంగాణ గవర్నమెంట్కు మళ్ళీ పోలీసులకు నేను వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వాళ్ళని తొందర ఎన్కౌంటర్ చేసినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఏం చేయలే కానీ మరి గవర్నమెంట్ తొందర చర్య తీసుకొని మళ్ళీ వాళ్ళపైన తొందర తీసుకున్నందుకు మన రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉంటారని నేను అనుకుంటున్నాను. యావత్ దేశం ప్రియాంకకి కృతజ్ఞతలు. మా బిడ్డ చనిపోయిందని వాళ్ళు భావించారు. మళ్ళీ వాళ్ళందరూ సంతోషపడతారని వాళ్ళు మాతో పాటు ఉన్నందుకు వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అక్యూస్ని 9 days లోపల ఎన్కౌంటర్ చేశారు. అండ్ ఇన్ని రోజులు మా అందరికీ సపోర్ట్ చేసినందుకు పబ్లిక్కి, మీడియాకి అండ్ పోలీస్కి అండ్ గవర్నమెంట్కి మేము థ్యాంక్స్ చెప్తాం. సో ఇంత తొందరగా జడ్జిమెంట్ వస్తుంది ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. అంటే ఎట్లా మీకు లైఫ్ పడుతుంది అనుకున్నారా? ఎట్లా ఫీల్ అయ్యారు? మేము హ్యాంగ్ చేస్తారు అనుకున్నాము. కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టులో హ్యాంగ్ చేస్తారు అని అనుకున్నాము. కోర్టు హ్యాంగ్ చేయడానికి జస్టిస్ అలా ఇస్తుంది అనుకున్నాము. సో మీకు ఎప్పుడు తెలిసిందా ఇన్ఫర్మేషన్ ఇట్లా ఎన్కౌంటర్ అయిందని? జస్ట్ ఇప్పుడే మార్నింగ్ తెలిసింది. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ మూమెంట్స్? వీఆర్ హ్యాపీ. మీ సిస్టర్కు న్యాయం జరిగిందని వస్తారు. వీఆర్ హ్యాపీ. ఇలాంటి చేయడానికి ఇంకొకరు భయపడతారని ఫీల్ అవుతుంది. సో ఆల్ ఓవర్ ఇండియా మీకు సపోర్ట్గా నిలిచింది. ఈవెన్ పార్లమెంట్లో కూడా దీని గురించి చర్చ చేశారు. సో ఎలా ఫీల్ అవుతారు? ఐ థింక్ అది చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అంత సపోర్ట్ చేసినందుకు. అండ్ అంత సపోర్ట్ చేసినందుకు రిజల్ట్ కూడా ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఇంత రియాక్ట్ అయినందుకు ఒక మార్పు అనేది ఉండాలి. మళ్ళీ ఇలాంటి కేసెస్ రిపీట్ అవ్వకుండా ఇది ఒక ఎగ్జాంపుల్లా ఉంటుందని అనుకుంటున్నాను. ఇక మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ వెనుకబడిన తరగతులు గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన వివిధ పాఠశాలల బాలుర విద్యార్థులకు లిటరసీ ఆఫ్ కల్చరల్ కార్నివల్ కార్యక్రమాన్ని బోధన్ శాసనసభ్యులు ND షకీల్ అమీర్ ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చదువుతో పాటు క్రీడలు, సాహిత్య, సాంస్కృతిక భాగాల్లో ప్రావీణ్యం పొందడం అవసరమని, దానికోసం మహాత్మా గాంధీ జ్యోతిబాపులే సొసైటీ గురుకుల పాఠశాలలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం బాగుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ZP వైస్ చైర్మన్ రజిత యాదవ్, ఎంపీలు కొండెంగల శ్రీనివాస్, బుద్దే సావిత్రి, బుద్దే రాజేశ్వర్ పాల్గొన్నారు.
Ame Godavar Gangareddy Garu, ZP Vice Chairman Bodan to come on the dais and occupy the chair. She is escorted by Abdul Rahim sir. లకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఏదైతే బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఏ విధంగా అయితే గురుకుల పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో నడవాలనే ఉద్దేశంతో ఈ ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వచ్చింది. ఎవరి ఆలోచన కాదు, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇప్పుడు మనం మహారాష్ట్రలో చదువుకుంటే ఒక మహారాష్ట్ర గవర్నమెంట్ స్కూల్ ఉంటే అక్కడ మరాఠీ నేర్పిస్తారు, మళ్ళా వేరే లాంగ్వేజెస్ అక్కడ ఉన్న లోకల్ లాంగ్వేజ్ నేర్పిస్తారు. ఇక్కడ మనం తెలంగాణ ఆంధ్రలో వారి యొక్క తల్లిదండ్రులు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మన దగ్గర లేవు. మన దగ్గర ఉన్న స్కూల్స్ ఏమైంది, సెమీ గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి, లేకపోతే టోటల్గా తెలుగు మీడియం కానీ ఉర్దూ మీడియం అటువంటి మనకు స్కూల్స్ మన దగ్గర ఉండేవి. ఇప్పుడు ఆ స్కూల్స్లో చదువుకుంటే మళ్ళీ వాళ్ళకి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఫస్ట్ థింగ్. సెకండ్లీ ఏంటంటే వారి యొక్క తల్లిదండ్రులు చాలా పేద కుటుంబం నుంచి ఉన్నారు. వారి యొక్క తల్లిదండ్రులు ఒక ప్రైవేట్ స్కూల్లో వారి యొక్క పిల్లలను చదివించాలంటే వారి ఫీజు కట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే చాలామంది మేధావులు ఉన్నారు మన స్టూడెంట్స్. ఇప్పుడే ఆ అమ్మాయి చూసిన సాక్షిని ప్రభ, షీ హ్యాస్ డాన్ సో బ్రిలియంట్లీ, అంటే చాలా చాలా మంచి పర్ఫార్మెన్స్. నా జీవితంలో కూడా అంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఆ అమ్మాయి చేసింది. ఇక సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారుల ఆదేశానుసారం దిశ హత్యాదంతంపై స్పందించిన అధికారులు సివిల్ సప్లై ఏఎస్ఓ తనుజ వారి సిబ్బంది రోడ్ సైడ్ ఉన్న పెట్రోల్ బంక్లపై తనిఖీలు నిర్వహించారు. బాటిళ్లలో పెట్రోల్ ఇవ్వకూడదంటూ సూచనలు జారీ చేశారు. బాటిల్లో పెట్రోల్ తప్పనిసరి అయితే సంబంధిత వారి నుంచి ఆధార్ లైసెన్స్ చూపించిన తర్వాత లీటర్ కంటే ఎక్కువ పెట్రోల్ ఇవ్వకూడదని సూచించారు. లాల్ దర్వాజా, మొగల్పుర, యాకత్పుర తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేసి ఇల్లీగల్ పెట్రోల్ అమ్మే వారి నుండి దాదాపు 70 లీటర్ల మేర పెట్రోల్ స్వాధీనం చేసుకున్నట్లు ధృవీకరించారు. नहीं लिख ले रहे नाम वाले बाइक में लीजिए फोटो पाबंद कर दे बोल दे कल नेक्स्ट उनके ऊपर भी है कोई इमरजेंसी है हम लोग ऐसा करेगा अब तू पूरा मीडिया निकाल मीडिया है चलो पकड़ो ले लो वो मैकेनिक आप देखो बदमाशी को अपनी में जनवरी इंसानियत खत्म हो तो जला ही देता हूँ. రోజు మేము ఓల్డ్ సిటీ యాకుత్పుర సర్కిల్లో ఇంకా కొన్ని ఏరియాస్ ఓల్డ్ సిటీ ఏరియాస్లల్లో ఈ లూజ్ పెట్రోల్ అనేది మేము ఎవరైతే అమ్ముతున్నారో చిన్న కిరాణా కొట్టుల ఇంకానేమో పంచర్ షాప్స్లలో అది అమ్మద్దు. ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ అవుతున్నాయి హైదరాబాద్లో, దానివల్ల లూజ్ పెట్రోల్ అనేది అమ్మద్దు. మాకు సిఆర్ఓ మేడం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏదైతే ఎక్కడైతే లూజ్ పెట్రోల్ అమ్ముతున్నారో అవన్నీ సీజ్ చేసుకొని మేము కస్టోడియన్ వీళ్ళపైన కేసెస్ పెడతాము. నెక్స్ట్ టైం ఇట్లా మళ్ళీ కూడా మేము చూస్తే ఇట్లా మళ్ళీ ఇంకొకటి వీళ్ళ మీద కఠినంగా కేసు పెడతాం. మేము కంపల్సరీ లూజ్ పెట్రోల్ ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి కొనొద్దు. వాళ్ళు పెట్రోల్ పంప్ దగ్గర వెళ్ళి పెట్రోల్ పోపించుకోవాలి. ఇంకా పెట్రోల్ పంప్ వాళ్ళకు కూడా మొత్తం ట్విన్ సిటీలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. లూజ్ పెట్ బాటిల్ ఎవరు తెచ్చినా కానీ ఇవ్వద్దు. ఎమర్జెన్సీ ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళ ప్రాపర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే ఆధార్ కార్డ్ ఇచ్చే వాళ్ళకు పెట్రోల్ లూజ్ అనేది అది కూడా 1/2 లీటర్ 1 లీటర్ ఇస్తారు, దానికంటే ఎక్కువ ఇవ్వరు. पेट्रोल किधर भी सेल कर रहे हैं उसको सीज कर दे रहे, जैसा किराना स्टोर्स में, पंचर दुकानों में, वेजिटेबल्स के पास और छोटे छोटे दुकानों में लूज पेट्रोल ला ले रहे, सेल कर रहे. और ये एज पर द लाइसेंस ही सेल करने का रहता. पेट्रोल पंप वालों को भी कल सीआरओ मैडम इंस्ट्रक्शंस दे दिए लूज पेट्रोल नहीं बेचना. कोई इमरजेंसी में कुछ गाड़ी रुक गया, उनको लूज पेट्रोल होना वो भी 1/2 लीटर मिलता, वो भी विथ प्रॉपर आईडी.
आधार कार्ड नहीं तो ड्राइविंग लाइसेंस दिया तो उनको 1/2 लीटर या 1 लीटर देते गाड़ी स्टार्ट करने को, उससे ज़्यादा तो ये नहीं करता। आज हम लोग मेहंदीपट्टनम, तोली चौकी, शेखपेट, गोलकोंडा, याकुतपुरा, ओल्ड सिटी पूरे रेड कर रहे। तो ये जो भी है उनके ऊपर केसेस लगाते, लूज पेट्रोल बॉटल में सेल ही नहीं करने का है, ठीक है ना। और कुछ इनका ఇక జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి వైజ్ఞానిక గణిత పర్యావరణ ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శశాంక్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు వైజ్ఞానిక గణిత పర్యావరణ ప్రదర్శనలు నిర్వహించారు। మొత్తం 298 ప్రదర్శనలు విద్యార్థులు నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శనలే విద్యార్థులలో దాగున్న ప్రతిభను వెలికి తీస్తాయన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు। It gives more fertility to the soil and it does not cause any harm to the creatures surrounding living by it, and it does not pollute the water pollution, soil pollution and air pollution. It is eco-friendly system, and she will explain you about the modern farming. పదార్థాలు ఉంటాయి, ఇవన్నీ ఇవి కుర్కురే, ఇవన్నీ ప్లాస్టిక్తో తయారవుతుంది। ఇంకా ఇవి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ తినడంలో ప్రోటీన్స్, విటమిన్స్, న్యూట్రియన్స్ అవన్నీ లభిస్తాయి। అందుకే జంక్ ఫుడ్ ఏది తినకూడదు, తినడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బు లాంటి అనారోగ్యాలు వస్తాయి। ఇవి తినడం వలన ఇవన్నీ మన రక్త కణాలలోకి వెళ్ళి మన రక్త కణాలు బాగా పనిచేయకుండా చేస్తాయి। మన రక్త కణాలు బాగా పనిచేయకపోతే మన గుండె జబ్బులు అనేటివి వస్తాయి। అవి ఇవి తినకుండా ఈ మొత్తం ప్లాస్టిక్ దగ్గర ఇవి కాలిస్తే మనం ఇది ఏదైనా గుండెలో ప్లాస్టిక్ కాలిస్తే ప్లాస్టిక్ అనేది బయటికి ఏర్పడుతుంది। దాంట్లో బదులు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ దీంట్లో తింటే దీంట్లో విటమిన్ ఏ, విటమిన్ సి అండ్ విటమిన్ సి। దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వరి స్వామిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు। ఆలయంలోకి రాగానే వేద పండితులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు। అనంతరం ఆలయంలోని స్వామివారులను ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఇందులో భాగంగా ఎమ్మెల్యే రమేష్ బాబు, టీఆర్ఎస్ నాయకులు, భక్తులు పాల్గొన్నారు। ఇక హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో జాతీయ నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రజా సంఘాల ప్రతినిధులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ చరిత్రలోనే నేతన్నలకు, చేనేత కార్మికులకు, చేనేత వస్త్రాలకు ప్రముఖ స్థానం కలదని అందరికీ తెలిసిన విషయమే। కానీ నేడు మారుతున్న కాలంలో చేనేత కార్మికులకు చెప్పలేనంత డిమాండ్ తగ్గిపోతుందని, చేనేత వస్త్రాలు అంటూ షాపింగ్ మాల్స్లో వినియోగదారులను మోసం చేస్తూ ఫ్యాక్టరీల్లో తయారు చేసిన వస్త్రాలను అమ్ముతున్నారని, అందుకు చేనేత కార్మికులు పేరు చెప్పుకొని కార్పొరేట్ సంస్థలు డబ్బులు దోచుకుంటున్నాయని, వినియోగదారులు మరియు చేనేత కార్మికులు మోసపోతున్నారని తాము ఆవేదన వ్యక్తం చేశారు। మేమేమన్నామంటే చేనేత రంగానికి ఈ 225 కోట్లు ఇస్తా ఉన్నారు, అదేవిధంగా నువ్వు ఈ యొక్క బతుకమ్మ చీరల కింద 250 కోట్లు ఇదివరకు ఖర్చుకుంటూ ఈ సంవత్సరం 300 కోట్లు పెట్టాం, కానీ చేనేత మొక్కలకి ఇవ్వడం లేదు। మనం మొదటి నుంచి చెప్తున్నాం, మీకు ప్లాన్ ఉంటే, మనస్సు ఉంటే మార్గాలు ఉన్నాయి। ఏడాది ముందే మీరు ప్రోగ్రామ్స్ చేయండి, ఎన్ని మొగ్గాలు ఉన్నాయి, ఎంతమంది నేయగలుగుతారు, వాళ్ళకి పని ఇస్తాం అని చెప్పండి। మొత్తం తెలంగాణలో అందరూ కూడా బాగుపడతారు, అన్ని మొగ్గాలు కూడా పనిచేసే అవకాశం ఉంటుంది। ఈ 300 కోట్ల విలువైన చేనేత వస్త్రాలకు ఇస్తే అంటే సర్వశిక్ష అభియాన్ కింద ఇచ్చే 200 కోట్లు। కాబట్టి మనం దీని మీద బాగా ఫోకస్ చేసి రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో మనం ఈ యొక్క పరిశ్రమ కాపాడే విధంగా ముందుకు పోదాం। మొట్టమొదటి డిమాండ్ చేనేత దౌడిని సపరేట్ చేయాలి అనే ఒక డిమాండ్ మనం ఇస్తే తప్పకుండా దీనికి ముందు పోయేటువంటి అవకాశం ఉంటుంది। అదేవిధంగా
మన నాయకుడు, ప్రియతమ నాయకుడు, మనందరి కూడా గౌరవాన్ని అనేక విధాలుగా ఇచ్చినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ ఈజ్ ద ఫార్మోస్ట్ లీడర్ ఇన్ అవర్ కమ్యూనిటీ. నేషనల్ లో ఇంటర్నేషనల్ లో పేరు తెచ్చిన నాయకుడు. వారికి భారతరత్న ఇవ్వాలని ఇంకా డిమాండ్ కూడా తీర్మాన రూపకంగా ఇవాళ మనందరం కూడా ప్రభుత్వం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. బికాస్ ఈజ్ అన్ ఈక్వల్ టు మహాత్మా ఫూలే అండ్ అంబేద్కర్, సచ్ ఎ సోషల్ లీడర్, సచ్ ఎ సోషల్ ఫైటర్. కాబట్టి అటువంటి నాయకుడికి కూడా మన భారతరత్న ఇవ్వాలి విషయాన్ని ఇవాళ ఈ తీర్మానం ద్వారా పంపిద్దామని మీ అందరూ కూడా మనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. దీంట్లో నేను ఉంటాను. మరొకసారి మనం చేస్తూ ముగిస్తున్నాను. నేను కూడా కృష్ణుడు చిన్న కొన్ని సమస్యల కోసం కృష్ణుని ఇంటికి అయితే ఎవరినైనా కూడా అందరికి అందుబాటులో ఉండేటువంటి కృష్ణుని కల్పించుకోవాలని మనం వాళ్ళ ప్రభుత్వానికి అడిగే ధైర్యం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కేవలం మనం ఏదో మీటింగ్ పెట్టి మాట్లాడుకుంటున్నాం తప్ప వాళ్ళని ఢీకొనే శక్తి కానీ త్యాగం కానీ సామర్థ్యం కానీ మనకు లేదని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇవాళ సోదరులారా, నేను ఒకవేళ మీరు తప్పుగా అనుకునే బాధలేదు కానీ నేను నిజాలు మాట్లాడదలుచుకున్నాను. కాబట్టి మన కృష్ణని మనం ఓడాలనుకున్నాం. అదే మన కృష్ణ ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే మనందరికి అందుబాటులో ఉంటావా? కృష్ణ మనకు అందుబాటులో ఉంటారా? ఇవాళ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఎమ్మెల్యేలకు మంత్రులకి ఆయన అందుబాటులో లేడు. ఇక మనల్ని అడిగిండు, ఓట్లు వేసిన ఓట్లని మనం అడిగిండు. అదే మన కృష్ణ మన ముఖ్యమంత్రి ఉంటే మరి ఖచ్చితంగా మనం అందరం కూడా అన్నా నేను వచ్చినాక రమ్మని మా పిల్లలని చెప్పి చెప్తా ఉన్నాడు. మనం అదే ఆలోచించకుండా కేటీఆర్ విజయ్, కేసీఆర్ విజయ్, కవితమాన్ని ఎంత స్పందించావు, నువ్వు ఎక్కడ పోయినావు, అవునా స్పందించా. కోట్ల రూపాయలు పెట్టి పెట్టుబడిదారులను ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించుకున్నది మేము పోరాటం గడిపించడానికి, మాకు ఇష్టమైన వాళ్ళ కాంట్రాక్ట్ ఇవ్వడానికి, అంతేగాని పేద సమస్యలు పట్టించుకోవడం కాదని చెప్పి ఆ ప్రభుత్వ తీరు ఉన్నది కూడా 72 సంవత్సరాల నుంచి వచ్చిన స్వాతంత్రంలో అదే తీరు నడుస్తా ఉంది. మరి మన మేధావులందరూ కూడా అసలు విషయం మర్చిపోయి ఓట్ల సమయంలో సంఘాలు కుల సంఘాలు మూకుమ్మడిగా పడిపోతాయి. ఏ పద్ధతిలో అర్థం కాదు. కాబట్టి ఈ చుట్టశక్తి లేనటువంటి నాయకత్వంలో ఇవాళ మనం అందరం కూడా ఓటు వాళ్ళకేసి మరి మనం చావు తప్ప ఇంకేముంటాయి మనకు అని చెప్పి కూడా ఆలోచించాలని చెప్పి తెలియజేస్తూ, మరి దాసు సురేష్ గారు మొన్న ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో ఆయన ఒక 10-15 మంది సోదరులతో పోయి ఆ యాజమాన్యాన్ని కడగాలాడించినటువంటి వీడియో నేను చూసిన. నిజంగా అటువంటి ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకులు మన వాళ్ళు ఎవరు ముందుకు వచ్చినా మనకు చేత కాకపోతే అటువంటి నాయకత్వాన్ని మనం భుజాలెక్కించుకొని ఖచ్చితంగా మద్దతు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి తప్పకుండా చేనేత కార్మికులకు ఇవాళ ఒక సినిమా యాక్టర్స్ తీసుకొచ్చి మరి ఆమెని అంబాసిడర్ గా పెట్టిండ్రు. ఇక నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ మండలం తిరుమలగిరికి చెందిన ఏడుకొండలు అనే వ్యక్తి తన మిత్రునితో కారులో హైదరాబాద్ నుండి తిరుమలగిరికి వెళ్తుండగా చింతపల్లి మండలం ధైర్యపురి తండా వద్ద ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగాయి. గమనించిన ఇద్దరు ప్రయాణికులు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. కారు పూర్తిగా దగ్ధమైంది. అది చూసిన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇక శ్రీకాళహస్తిలో విద్యలోనే కాక క్రీడల్లో కూడా రికార్డు బ్రేక్ చేయడంలో శ్రీ చైతన్య విద్యా సంస్థలకు పెట్టింది పేరు. దీనికి నిదర్శనమే ప్రస్తుతం శ్రీ చైతన్య విద్యా సంస్థలు సరికొత్త రికార్డు వేదికగా నిలిచింది. డిసెంబర్ 4వ తేదీన దేశం మొత్తం మీద శ్రీ చైతన్య విద్యా సంస్థలు 1,42,000 మంది విద్యార్థులతో చేసినటువంటి ఈ విన్యాసాలు దేశం మొత్తం మీద 390 బ్రాంచీలు వేదికగా నిలిచాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రూపాదేవి మాట్లాడుతూ 7 నిమిషాలు ఎటువంటి విరామం లేకుండా మాస్టిల్ 20 నిమిషాల పాటు ఎటువంటి విరామం లేకుండా 45 యోగా విన్యాసాలు చేసి సరికొత్త రికార్డులు నెలకొల్పిందని ఆమె అన్నారు. Own significance and reputation throughout all branches of India. We have spread our roots
throughout the states, various states of India, to empower education among students of India, not only academically, but also ethically and morally. Be a part of this great movement to create a world record, for which we are very thankful and appreciating your efforts to a cause, to a definite cause, for which, okay, first let us start the concept, followed by we wish and bless you later. ఇక నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలంలో సిద్ధార్థ గురుకులం కంది గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గత 3 రోజులుగా జరుగుతున్న సైన్స్ ఫేర్లో విద్యార్థులు తమ ప్రతిభను గురించి వరంగల్ రూరల్ జిల్లా డీఈఓ మరియు జిల్లా సైన్స్ అధికారి ఎంపీపీ సర్పంచ్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపికైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ రూరల్ జిల్లా డీఈఓ వాసంతి, సైన్స్ అధికారి శ్రీను, మండల ఎంపీపీ విజేందర్ పాల్గొన్నారు. Geetanjali High School, and please come on to the dais. N. Yamuna, right? Same sir. Chair U. Uday Bhaskar of Geetanjali High School. చెప్పడం జరిగింది, దాన్ని నేను రిపీట్ చేయదలుచుకోలేదు. సో సైన్స్కి సంబంధించి ఉండాల్సిన ముఖ్య లక్షణం లోతుగా ఉంటే అంత ఎక్కువ ఆలోచనలు కానీ అవగాహన కానీ ఏర్పడుతూ ఉంటుంది. సో మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పిల్లల యొక్క ఆలోచనని సైన్స్ యాక్టివిటీస్ పట్ల చేయలేనటువంటి పిల్లలకి అంటే వారి యొక్క ఆలోచనను ప్రదర్శించడం. ఇక సిద్దిపేట పట్టణం కొండా భూదేవి గార్డెన్స్ సిద్దిపేట డివిజన్ మహిళా సంఘాలు, డాక్రా సంఘాలు, ఉపాధ్యాయులు, వివిధ మహిళా కమిటీ సభ్యులకు మహిళా భద్రత, పోలీస్ బాధ్యత అనే కార్యక్రమాన్ని సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డబిస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మహిళలకు ఎలాంటి సమస్య ఉన్నా డైల్ 100కు కాల్ చేసి పోలీస్ వారి సహాయం తీసుకోవాలని, పోలీస్ వారి రక్షణ తీసుకోవాలన్నారు. మహిళల రక్షణకు పోలీస్ వారు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని, మహిళా భద్రత పోలీసుల బాధ్యత అని తెలిపారు. ఈరోజు 2 అజెండాతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చాలా పనులు ఉన్నప్పటికీ కూడా, వేరే వేరే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు కూడా మేము పిలువగానే మీరు వచ్చి కరెక్ట్ టైంకి వచ్చి పార్టిసిపేట్ అవుతున్నారు. మీ అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఫస్ట్ ఈ మహిళా భద్రత సంబంధించి ఈ 100 డయల్ ఎట్లా వర్క్ అవుతుంది అన్నది నేను చెప్తాను. దాని తర్వాత మీకు లైవ్ డెమో చూపిస్తారు ఒకటి. దెన్ హాకై అని ఒక అప్లికేషన్ ఉంది, యాప్. ఆ యాప్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, దానిలో ఏమి ఉపయోగం ఉన్నాయన్నది చెప్తారు. మూడవది ఈ ప్రివెంటివ్ యాక్షన్స్ కానీ రెస్పాన్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఏమేమి చేస్తున్నామో, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అన్నది మేము చర్చిస్తూ ఉన్నాము. ఇట్లాంటి సంఘటనలు జరిగిన తర్వాత లోపాలు ఏమున్నాయి, మన సిద్దిపేట జిల్లాలో ఇట్లాంటి సంఘటన జరగకుండా మనం ఎట్లా దాన్ని అరికట్టాలి, దానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, ఇవి అన్నీ డిపార్ట్మెంట్ పరంగా ఆలోచన చేస్తూ ఉన్నాం. కానీ ఒక మహిళకి ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది అని మేము పోలీస్ స్టేషన్లు కూర్చొని ఈ ప్రాబ్లం ఉండొచ్చు, ఇట్లా చేస్తే బాగుంటుందని మేము చర్చించడం అంత ఎఫెక్టివ్గా ఉండదని అనుకుని మీ అందరినీ ఒక ప్లేస్లో పిలిచి మీ ప్రాబ్లం ఏంటి, మీకు అభద్రత భావం ఎప్పుడు వస్తుంది, మీరు ఎప్పుడు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎట్లా చేస్తే బాగుంటుంది అన్నది మీరు చెప్పి మేము రాసుకుంటే బాగుంటుంది. దానిలో సిద్దిపేట జిల్లా పరంగా మేము తీసుకోవాల్సిన చర్యలు మీరు చెప్పొచ్చు, లేదు రాష్ట్రపరంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కానీ తీసుకోవాల్సిన చర్యలు మీరు చెప్పొచ్చు. సో ఇంటరాక్టివ్ సెషన్ లాగా ఆ సెషన్ ఉండాలి అని చెప్పి కోరుతున్నాను. సో ఫస్ట్ ఈ 100 డయల్ అన్నది మీరు ఏ మొబైల్ నుంచి కాల్ చేసినా కూడా
ఒక కాల్ సెంటర్కి వస్తుంది. ఐ వెల్కమ్ అవర్ జడ్పీ చైర్మన్ మిసెస్ రోజా శర్మ గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దిశ నిందితుల ఎన్కౌంటర్, 4 మృతి, మృతదేహాలను షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. చదువుతో పాటు క్రీడలు, సాహిత్య, సాంస్కృతిక విభాగాల్లో ప్రావీణ్యం పొందడం అవసరం. లిటరసీ ఆఫ్ కల్చరల్ కార్నివల్ కార్యక్రమాన్ని ప్రారంభించిన బోధన్ శాసనసభ్యులు ఎన్డి షకీల్. జస్టిస్ ఫర్ దిశ హత్యపై స్పందించిన అధికారులు, బాటిల్లో పెట్రోల్ కావాలంటే ఆధార్ తప్పనిసరి. వైజ్ఞానిక ప్రదర్శనలే విద్యార్థులలో దాగున్న ప్రతిభను వెలికి తీస్తాయి. జిల్లా స్థాయి వైజ్ఞానిక, గణిత, పర్యావరణ ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక్. శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన అర్చకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.